వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకి సంబంధించి మనకి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి వీరికి పిఎఫ్ లేదంటూ సచివాలయ ఉద్యోగులకు సర్కారు దగ్గర అంటూ సుమారు 1,00,000కు పైగా కార్యదర్శులకు పిఎఫ్ ఎగవేత, ఒక్కొక్కరికి 55,000 అబౌవ్ అంటూ మొత్తం 569 crores అంటూ దీనికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా గ్రామ వాలంటీర్లకు సంబంధించి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటూ పిఎఫ్ చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ నోటీసులు అంటూ కూడా దీని ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక దీనివల్ల భారీగా కోల్పోతున్నారంటూ రావడం జరిగింది. ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ శ్రీకారం చుట్టారు. ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. పేరు వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవకుడు, ప్రభుత్వం వీరికి ఇచ్చేది గౌరవ వేతనం అనమాట. ఇక సచివాలయంలో 18 మంది ఉద్యోగులపై వేటు అంటూ కూడా వీళ్ళ 6గురిపై మరింత జులుం, ఏకంగా సచివాలయం నుంచి గెంటివేత అంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇక గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రధానంగా మనకైతే ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క శాలరీస్కి సంబంధించి కానీ వీరి యొక్క ప్రజెంట్ ఈ ప్రొవిషన్ డిక్లరేషన్ చేసేదానికి సంబంధించి ఈ యొక్క టైంలో వివిధ రకాల వార్తలు అయితే వెలువడుతున్నాయి అనమాట. రోజుకొక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. సో మనం ఎప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా సరే చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో 1,17,000 మంది అయితే వర్క్ చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నెలకు 18,000 చొప్పున గత 31 నెలలకు గాను మొత్తం 55,800 అయితే వారి పిఎఫ్ ఖాతాలో జమ కావాలి. 15,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు తప్ప మిగిలిన వారందరికీ ఇవి పర్లేదంటూ దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్కి సంబంధించి యాక్ట్లు అనమాట. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్కి సంబంధించి 1952 కానివ్వండి, 1955, అదేవిధంగా 76 యాక్ట్స్ ప్రకారం 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగుల సంస్థలని సిబ్బందికి పిఎఫ్ ఇన్సూరెన్స్, వృద్ధాప్య పింఛన్ ప్రయోజనాలు అమలు చేయాలనే నిబంధనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసిందనమాట. ఇక మనకి దీనివల్ల ఒక్కో ఉద్యోగి సుమారు 58,000 అప్రాక్సిమేట్లీ 59,000 వరకు కోల్పోతున్నట్లు ఇక్కడ రావడం జరిగిందనమాట. ప్రజెంట్ అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి శాలరీస్ అయితే వీరికి మంత్లీ 15,000 అనమాట. ఇక సో ఇది ప్రధానంగా. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత లాస్ట్ ఇయర్ December 28 రిలీజ్ చేసినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ దేవాదాయ శాఖకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల నియామకం ప్రిలిమినరీ పరీక్ష తేదీలను APPSC ప్రకటించింది. జూలై 24న దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష, జూలై 31న రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉండనున్నట్లు ఇక్కడ రెవెన్యూ విభాగంలో అయితే 670, దేవాదాయ శాఖలో అయితే 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే లాస్ట్ ఇయర్లో రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయన్నమాట. సో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులు దేవాదాయ శాఖకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్కి సంబంధించిన అప్డేట్స్. సో ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.